తన పాటలతో సింగర్ మంగ్లీ ఎంత పాపులర్ అయ్యారో, వరుసపెట్టి కొన్ని వివాదాలతో కూడా అంతే డీఫేమ్ అవుతూ వస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరుసపెట్టి మంగ్లీని చాలా వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ లిస్టులోకి తాజాగా ఏకంగా ఒక పోలీస్ కేసు నమోదయ్యేంత వరకు వెళ్ళింది. న్యాయవాది అడ్వకేట్ సుబ్బారావు అనే ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీతో పాటు వాళ్ళ తమ్ముడు శివ అట వాళ్ళ బ్రదర్ అండ్ దర్శకుడు వేణు ఉదుగుల అట. మరి ఏం సినిమాలో తెలియదు నాకు గానీ దర్శకుడు వేణు ఉదుగుల అట. వీళ్ళతో పాటు మరికొందరి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. దేని మీద? వీళ్ళు మైక్రో ఫైనాన్స్ పేరుతో 100-150 మంది దగ్గర భారీగా డబ్బులు వసూలు చేశారు అని, వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపించారు అని, ఆ లాభాలు ఇవ్వకపోగా మేమిచ్చిన డబ్బే తిరిగి అడిగితే బెదిరిస్తున్నారు అన్నది అడ్వకేట్ పెట్టినటువంటి ఫిర్యాదులో కీలకమైన అంశం. బెదిరిస్తున్నారు, యాక్సిడెంట్ చేసి చంపేసి నీ శవం కూడా దొరకనీయకుండా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, లాభాలు కాదు అసలు అడిగినా కూడా ఆ విధంగా బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు అడ్వకేట్ సుబ్బారావు. సో బిఎన్ఎస్ సెక్షన్ 351 352 కింద మంగ్లీతో పాటు వాళ్ళ బ్రదర్తో పాటు దర్శకుడు వేణు ఉదుగుల అట, తనతో పాటు మరికొంతమందికి మీద కూడా కేసు నమోదైంది. ఈ అడ్వకేట్ చెప్పేదాని ప్రకారం 10 కోట్లకు పైగానే ఈ విధంగా వసూలు చేశారు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇందులో వాస్తవాలేంటి, దీని కేసు వెనక ఉన్న పూర్వపరాలేంటి, అసలు మంగ్లీ వర్షన్ ఏంటి అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది.